అమ్మలగన్నయమ్మ ముగురమ్మల బోధపడమ్మ పురాణమ్మ కడుపారని ఇచ్చినయమ్మ వెలుగునమ్మల మనమ్మల నందిని అమ్మ కృపాబ్ధి ఇచ్చిన మహాత్మ కవిత్వ పవిత్వ సంపాదన గీత అంతటి మహాభాగవతుడు రాసిన పోతన కవీంద్రుడు చెప్పినటువంటి గొప్ప దుర్గతులు గమనించే కృష్ణుడితో వివాహం కాదు అని చెప్పి మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు భావించారు. ఎందుకంటే ఆర్య మహాదేవి అంటున్నారు. ఆ యొక్క శరీరంలో అర్ధభాగం అయిపోయినటువంటి ఆయన మహామంగళదేవత యొక్క అనుగ్రహం నాకు ఉన్నదో లేదో అని చెప్పి రుక్మిణీదేవి గరుడాభూషుడు వేగను ఇంకా రాకపోతే అమ్మవారు మొరబెట్టుకున్నది ఎవరికి? నేను గౌరీ పూజ నిమిత్తం దేవాలయానికి వస్తాను. అక్కడికమైందండి. అంటే మనం భౌతికంగా ఇందాక వారంతా కూడా రుక్మిణీ కళ్యాణ గాథ చెప్పారు కాబట్టి మళ్ళా నేను పునరావృతం చేయను. వెళ్ళినటువంటి బ్రాహ్మణుడు ఎవరంటే వాడి పేరేంటి? అగ్నిజ్యోతనుడు అన్నారు. వెళ్ళినటువంటి దేశం ఏదండి? విదర్భ దేశం నుంచి వెళ్ళాడు. కుమిర నగరం ఏదో విదర్భ, అది అంటే దర్భలు బాగా దొరుకుతాయి. ఇప్పుడు ఈవిడెవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలగాలి అని అంటే, లక్ష్మీదేవికి అనుగ్రహం కలగాలి అంటే, పరమాత్మ అనుగ్రహం కలగాలి అని అంటే మధ్యలో ఎవరున్నారో తెలుసా అండి? అగ్ని ఉంటారు. ఈ అగ్ని అమ్మ గొప్పవాడు అనుకుంటున్నారా మీరు? అగ్ని గొప్పవాడు కాదండి. దేవతలందరిలోకి చాలా చిన్నవాడు ఆయనే అని వేదం చెప్తుంది. అగ్ని దేవా నవమః విష్ణు పరమః. దేవతలందరిలోకి చాలా చిన్నవాడు అగ్ని. భారతే మనకి పరిష్కారం చూపిస్తుంది. అసలు అన్ని వేదాలకి మొదట ఋగ్వేదమే. వేద విభజన చేసినప్పుడు వేదవ్యాసుల వారు బహురుక్కులు కలిగినటువంటి రుక్కురాశిని సంపూర్ణం చేసిన తర్వాత యజుస్సులు సామములు చేశారు. ఆ రుక్కుల్లో మొదటి మంత్రం అగ్నిమీలే పురోహితుడు. కాబట్టి ఈ అగ్ని ద్వారానే లక్ష్మిని పొందుతారు. అందుకే మీ అందరూ ఇందాక శ్రీశుంతం మంగళసూత్ర పూజ చదివారా లేదా? జాతి వేదావహానది హిరణ్యవర్ణ హరిణి. ఈ రుక్మిణి అంటే కూడా లక్ష్మే కదా. హరిణి ఆవిడే బంగారు స్వరూపిణి, ఆవిడే బంగారం. కానీ జాతవేద అంటే అగ్నిదేవ మా దగ్గరికి తీసుకురా. అమ్మవారు రావాలనే
మహావిష్ణువుకి ఆహుతులు వెళ్ళి అది విష్ణువే ఇదంతమా అని చెప్పి అగ్ని ద్వారా సమర్పిస్తేనే అది విష్ణువుకి అందుతుంది. విష్ణువు వరకు ఏ దేవతకు వెళ్ళాలన్నా కూడా అగ్ని ద్వారానే వెళ్ళాలి. కాబట్టి అగ్ని ద్యోతనుడు అనేటువంటి పేరు పోతన గారు పెట్టారు. సంస్కృతంలో ఉందో లేదో మనకి పెద్దగా తెలియదు. అక్కడ చెప్పినటువంటి శ్లోకాలు వ్యాసుల వారు మనకి అందించలేదు. భాగవతంలో కొంత మనకి అందింది అని చెప్పి మనకు కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక పోతన గారు దర్శించి రాశారు. మళ్ళా కదా వర్ణించి అలా రాసినటువంటి వారు కాదు కదా. కాబట్టి దర్శించి రాసినటువంటి పోతన గారు అగ్నిద్యోతనుడు. ఈ అగ్నిద్యోతనుడు వెళ్ళినప్పుడు కృష్ణ పరమాత్మ గురువు గారికి తను కూర్చునేటువంటి సింహాసనం ఇచ్చారు. మొత్తం 32 కోట్ల దేవతలు తనకు ఎలా ఆరాధన చేస్తారో అలా ఈ బ్రాహ్మడికి ఆరాధన చేశారు. చూడండి, దరిద్ర బ్రాహ్మణుని కూర్చోబెట్టి ధనుడా భూసురుడు అయ్యనో లేకపోతే మార్గశ్రాంతుడు అయ్యనో అంటే ఎంత వృద్ధుడు ఆ బ్రాహ్మడు వాడు. అసలు అక్కడి దాకా ఆ జలనిధి దాకా అంటే ఎక్కడో సముద్ర మధ్యంలో కట్టిన ద్వారకా తీరం వరకు అసలు ఆ బ్రాహ్మడు అగ్నిద్యోతుడు వెళ్ళాడో లేదో అని రుక్మిణీదేవి బెంగ పెట్టుకుంది. అలాంటి బ్రాహ్మడు అంటే ఆయనకి ఏ వాహనం లేదు, చాలా కష్టపడి ఆ బ్రాహ్మడు వెళ్ళాడు. వెడితే ఆ పరమాత్మ దేవతలు తనకు ఎలా ఆరాధన చేస్తారో అలా పట్టు పీతాంబరాలు కట్టుకున్నటువంటి ఆ పరమాత్మ కాంచన జలాచరుడు కింద కూర్చుని ఈయనకి గొప్ప సింహాసనాన్ని ఇచ్చి ఆ రత్న ఖచ్చిత వజ్ర వైడూర్య మణిఖచ్చితమైనటువంటి ఆ సింహాసనంపై ద్వారకా సింహాసనంపై ఆయన కూర్చో గొప్పతనం మీరందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ తెలియజేయడం కోసమే ఆయనకి అంత వజ్ర ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని ఇచ్చి ఆయన బాల సంవాహనం చేసి ఆయనకు ఉపచారాలన్నీ అందించి భక్తితో సవైదికంగా పూజ చేశాడు. గురు భక్తి లేనటువంటి పూజ అది పూజలో పోసినటువంటి ప్రక్రియ అవుతుందంట. కాబట్టి ఆ గురువు గారు పూజ చేసే కృష్ణ పరమాత్మ ఆవిడ రుక్మిణీరమణి ఆయన ముఖం ద్వారా విన్నాడు. అగ్నిముఖావై దేవా అని చెప్పుకున్నాం కదా. ఏమయ్యా ఎందుకు వచ్చావు? మీ రాజ్యంలో అంతా బాగానే ఉందా? అక్కడ మీకు అన్ని బ్రాహ్మణులకు మర్యాదలు జరుగుతూ ఉన్నాయా? మామూలుగా మా ఇలవేరుపండి నరసింహస్వామి అంటారు. కాదమ్మా, ఇలవేరుపు అంటే బ్రాహ్మణే. మా ఇలువేరుపు నరసింహస్వామి అన్నారు, లేకపోతే కృష్ణస్వామి, రామస్వామి ఇలా చెప్పుకోవాలి. భద్రాచలరావుడు మా ఇలువేరుపు అన్నారు. ఇలవేరుపు అంటే బ్రాహ్మణైపోతాడు. భూమి మీద వేరుకోవడం బ్రాహ్మణే. బ్రాహ్మడికి బ్రాహ్మణ ఆశీర్వచనం చేత సమస్త నమస్కరిస్తూ ఉండాలి. నా అశ్లీలం చెప్తే అసలు మీరు వాళ్ళ గురించి చెప్పుడు కూడా ఆయన బాగా చెప్పాడండి ప్రవచనం. ఏమంటే సాయంకాలం బాగా వస్తారండి. ఇంకొక ఆయన మా గరిపాటి నరసింహారావు గారు వీక్షించారు ఏంటంటే అలా కొండ మీద ఎవడో కనపడకుండా చెప్పేవాడు. నరసింహారావు గారు చెప్తే గోడ మీద కూడా ఎక్కేసుకుంటూ ఉంటారండి అని చెప్పి ఆయన చూడాల్సిందే. కానీ వీక్షించడం తెలుసుకోవద్దండి. అంటే సంప్రదాయం చెప్తున్నాను, నన్ను తెలుపని కాదు, చెప్తారని కాదు. ఓడన్ని నమస్కారాలు పెట్టారు, చాలా సంతోషం. ఇప్పుడు ఖండంలో కాదు, నేను ఎవరికి తెలియదేమో అనుకున్నాను. ఈ మధ్య అమెరికా వెళ్ళానండి, సిన్సినాటికి వెళితే అసలు మా తిరుపతిలో ఎవరు పట్టించుకోడండి. అక్కడ నిజంగా నేను అమెరికా దిగినప్పుడు వచ్చి నన్ను పూజించి తీసుకెళ్ళారు తిరుపతి మాధవ్ గారు. వాడు పితామహం నాథమునిలో ప్రసీద మధుృత్తం అచింతయత్వ. మా తాత ముత్తాతల నుంచి ఆ దొడ్డేశ్వర స్వామిని నమ్ముకున్నారు. కాబట్టి ఆ వెనకటి ఈశ్వరుడే మా వెంకటేశ్వరుడు. మా కులం ఆరాధించినటువంటి ధనం ఆయన ఆ కొండపైన కనిపించేటువంటి ఆ నల్లని వస్తువు. కాబట్టి ఆయనే నన్ను ఎక్కడికి వెళ్ళినా కాపాడాడు. అసలు ఈ దేశంలో తిన్నటువంటి మొదలైన పదార్థాలన్నీ అక్కడ తిన్నా. ఎక్కడ కూడా మా అమ్మ పెట్టినటువంటి కూడా ఉపపాదం నుంచి ఈ రోజు వరకు నేను తిన్నవన్నీ కూడా అక్కడ తిన్నా. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒక గురువుని ఎవరో ఒకటి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది చెప్పేటువంటి మాటలు ఆకర్షిస్తూ ఉంటాయి. అంతమంది నేను కేవలం ఉపమానం నా మీద పెట్టుకుని చెప్పాను. అంటే నన్ను తిరుగుతున్నారని ఆయన పూడుతున్నారని కాదు. ఏంటంటే ఒకళ్ళకి మనకి నచ్చితే ఆ వాళ్ళకి నచ్చిందని చెప్పండి, కానీ ఇంకోళ్ళ మీద ప్యాటర్న్లు జరగండి దయచేసి. గురువులు అందరూ కూడా సంచార భగవత్ స్వరూపులే. గురువు నింద చేసినటువంటి వాళ్ళకి ఏ దేవతా అనుగ్రహము కలగదు. కాబట్టి ఎస్య దేవే పరాభక్తి యథా దేవే తథా గురువు. గురువులు అందరూ కూడా మేము అద్వైతులు
అది లేదు ఇది లేదు, నాకు అయితే గురు సన్నిధి గురువు గారి దగ్గరికి వచ్చేప్పటికి ఆయన పాదాల మీద పడవలసిందే, ఆయన అనుగ్రహం తీసుకోవాల్సిందే. కాబట్టి ఏ గురువునైనా సరే గౌరవించడం అనేటువంటిది, ఒక గురువుని కూర్చోబెట్టి ఆయన దగ్గర నుంచి ఒక కొత్త విషయం తెలుసుకున్నా కూడా ఆ యొక్క కృతజ్ఞతా భావంతో ఉండాలి. అందుకని పరమాత్మ కృష్ణుడు అటువంటి కృతజ్ఞతా భావంతో చేశాడు. ఇప్పుడు కన్యాభరణం జరిగింది, అలాగే ఆయన మాతృక్షాలు జరిగాయి, కన్యాదానం జరిగింది, సుముహూర్తం వస్తుంది, అలాగే లగ్నాష్టకాలు, చుట్టిక, తలంబ్రాలు ఇలాంటి కళ్యాణ కార్యక్రమాలన్నీ కూడా అర్చకులు సమైకంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇటువంటి సమయంలో ఆ రుక్మిణీదేవి కళ్యాణ మహోత్సవంలో ఒక అందమైనటువంటి ఘట్టాన్ని కూడా మనం చెప్పుకున్నామండి. అంటే అందము అని అంటే ఒక్కొక్క కళ్యాణంలో ఒక్కొక్క రకమైనటువంటి అందచందాలు ఉంటూ ఉంటాయి. భగవంతుని యొక్క రుక్మిణీదేవితో జరిగినటువంటి కళ్యాణంలో ఎలా అంటే అమ్మవారు 2 గుణాలను ఇష్టపడింది. ఒకటి ఏమిటి అని అంటే ఆయన యొక్క గుణమును వింటే దేహ తాపాలన్నీ తొలగిపోవు. ఆయన విన్నటువంటి గుణావళులతో ఆ పూర్తి యందు ఆ యొక్క దివ్య వైభవములు అన్నీ కూడా ప్రతిఫలిస్తున్నాయా లేదా అనేటువంటి చూపుతో, ఆధ్యాత్మిక ఫలితమైనటువంటి చూపుతో ఆయన చూస్తే ఇక లభించినటువంటి సంపదలంటూ ఉండవు. ఈ సత్యాన్ని అమ్మవారు తెలియజేసి, అయ్యా నేను నిన్ను వరించాను, నీ ఆనలేదు అంటే నా చిత్తము నీ మీద ఉన్నది, ఆనలేదు అంటే సిగ్గు లేదు, నాకు సిగ్గు లేదు అని చెప్తుంది అమ్మ. అంటే ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది అంటే ఆడపిల్ల తొందరపడి అయ్యా నేను ప్రేమిస్తున్నాను అని అనింది అని అంటే ఏమిటో రుక్మిణీదేవి గురించి కాస్త మంచి మాట విన్నాం, వీళ్ళ తల్లిదండ్రుల గురించి మంచి మాట విన్నాం, ఈ పిల్ల బ్రాహ్మణుడి చేత ఉత్తర బ్రాహ్మణుడి చేత సందేశం పంపించేసింది, నేను ఇష్టపడుతున్నాను అనుకోని సిగ్గు లేదంటూ, సిగ్గు లేదు ఈ పిల్లకి నేను అనుకుంటూ, నిజమే నాకు సిగ్గు లేదు, ఏం నాతోనే వచ్చిందా ఇది శ్రీయుతాకార వారికి చిత్తజోడ, నాలో దోషం లేదయ్యా, దోషం నీలో ఉంది అని అమ్మవారు చెప్తారు. అన్నమాచార్య వారు కూడా ఏమన్నారో తెలుసు, వెంకటేశ్వరుని అన్నమాచార్య వారు మాటంటే భరించడండి. ఏమంటే నీ స్వామి నల్లగా ఉన్నాడు అని అన్నమాట ఆడుకున్నవాడు. మా పద్మావతి అమ్మవారు, మా రుక్మిణి అమ్మవారు, మా సీతాదేవి ఎలా ఉంటారండి, తల మెరిసిపోతూ ఉంటారు, అరుణారుణ కాంతులతో ఉంటారు మా అమ్మవారు. నీ స్వామి నల్లగా ఉన్నాడంటే మా స్వామి పెద్ద సత్వగుణం కలిగిన వాడండి. మీరు బాగా కాటు పెట్టుకొచ్చారు, మీ మొహం అంతా తప్పు మీది, ఆ కాటు కళ్ళతో మా స్వామిని చూశారు, అందువల్ల మా స్వామి నిలబడ్డాడు. కానీ మా స్వామి అసలు ఒరిజినల్ కలర్ ఈజ్ 24 క్యారెట్ గోల్డ్. కాబట్టి వాడు ఎవడో గుండేసుకొని స్నానం కలిగి జోబి వాడు కళ్యాణినా ఎవడో చెప్పుకుంటాడు, లలిత జోబరీస్, లలిత భారతీయ వాడు అంతే, కానీ వాళ్ళ దగ్గర జోబరీ ఉంది, నా దగ్గర లలిత అంతే. సరే వరించాను, ఈ తులసిమొక్క లాంటి సంకల్పం కలిగినటువంటి నన్ను నువ్వు స్వీకరించి వెళ్ళు అని చెప్పి ప్రార్థన చేస్తాను. రెండోది ఏం చెప్తోంది, దుస్సంధుడైనటువంటి మా అన్న రుక్మి నన్ను శిశుపాలుడికి ఇచ్చి చేయాలి. జరాసంధుడు, దంతవక్తుడు ఇత్యాది నీచులతో, దుర్యోధనాలతో సాధ్యపడినటువంటి దుష్టుడైనటువంటి ఆ యొక్క శిశుపాలుడు చేస్తూ ఉంటే ప్రాణాలతో పాటు ఆ మోక్షాన్ని కూడా ఇస్తున్నాడు. అందుకే అది అయ్యో పుయ్యో యారో చేత ఆహా 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 ఈహా సర్వము నేటికి వేరుగా ఊహకులు వెగటు కొలిపెడి ఐహికమికి చాలు నీ పదాంబు దైక్యము నీరా. ఎవరైనా ప్రాణాలు తీసేస్తూ ఉంటే అయ్యో ప్రాణాలు తీసేస్తున్నారని చెప్పి ఏడుస్తూ ఉంటారు, కానీ ఆ రాక్షసు ఏముందో తెలుసా, ఆహా 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 ఇహా సర్వముని ఈడేరుగా ఊహకులు వెగటు కొలిపెడి ఐహికమిక చాలు నీ పదాంబు దైక్యము నీరా. అరవిందాక్ష పదారవింద మకరశక్తికి ప్రాణార్పణం చేసి ఆ బోధన కూడా అని చెప్పి మా గురువు గారు పెదముత్తిలో ఉండేవారు. లక్ష్మణి నిధిలో చెప్పినటువంటి మనకి ఈ పద్యం. కాబట్టి ఇలాగా ఎంతో మంది
రాక్షసుని సంహరించినటువంటి వాడివి, కాబట్టి ఈ శిశుపాలుడు ఏం లెక్క, కాబట్టి అంటే వద్దనంత డబ్బు వస్తుంది. కాబట్టి గౌరీ కళ్యాణం వల్ల దీర్ఘ మాంగళ్య సౌఖ్యం లభిస్తుంది. అలాగే రుక్మిణీ కళ్యాణం వల్ల దంపతుల మధ్య ప్రేమాస్పదమైనటువంటి ఆ యొక్క దంపతుల యొక్క మధ్య అరమరికలు లేనటువంటి దివ్య దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ఆదర్శ దంపతులుగా సీతా కళ్యాణంలో ఉన్నారు. మరి సంపన్నయుతమై పుత్రభోగాలతో చూపిస్తారు వెంకటేశ్వర స్వామి కళ్యాణం వల్ల. కనుక రుక్మిణీ కళ్యాణం, గౌరీ కళ్యాణం, రెండు కళ్యాణాలు కలిపి చేసుకుంటున్నాం. రుక్మిణీ కళ్యాణం రాక్షస వివాహమా, ప్రేమ వివాహమా అంటే రెండు ప్రీతివంతం అన్నమాట. కాబట్టి రాక్షస వివాహం పెద్దలు నిర్ణయించారు, కానీ నిజంగా గాంధర్వ వివాహం ఏమో అది మనకి తెలియదు. ఎందుకంటే వారిద్దరూ ఇష్టపడి ముందే అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ యొక్క వచ్చి ఎప్పుడైతే అమ్మవారి గొప్పతనాన్ని చెప్పాడో, అయ్యా ఇష్టమైన మా అమ్మాయి అంటే, అయ్యా నేను బయటపడి చెప్పలేదు, కానీ అసలు మంచి విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి. ఎవరిని అడిగారండి? మేము ఆలోచిస్తున్నామండి ఇప్పటిదాకా, ఇంకా ఆడపిల్లి వాళ్ళు వచ్చి అడగలేదండి. దిగ్వాన్ వాళ్ళు మగపిల్లి వాళ్ళు వెళ్ళి ఆడపిల్లి వాళ్ళని అడగారు. సంప్రదాయం అంటే గౌరీ కళ్యాణం నుంచి వస్తున్న సంప్రదాయం అంటున్నా నేనేం చెప్పలేదు. పార్వతీ పరమేశ్వరుడికి ఇద్దరు కూడా తపస్సు ఉన్నది అనేటువంటిది సమస్త లోకాలు పరస్పర తపస్సలాయిక పరస్పరం ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేశారు. ఈ విషయం ప్రపంచంలో అందరికీ తెలుసు. హిమవంతుని మీద కూర్చుని పంచ అగ్నుల మధ్య కూర్చుని పార్వతీదేవి తపస్సు చేసింది. ఈ విషయం హిమవంతునికి తెలియదా, మేనాదేవికి తెలియదా, అక్కడ ఈశ్వరుడికి తెలియదా? కానీ అభ్యర్థనాభంగ భయేనా మగపెళ్లి వాడు వచ్చి లేదని ఆడపిల్లను ఇవ్వాలని హిమవంతుడు అనుకోవాలి. అందుకే ఆ పర్వతానికి అంత ఎత్తు, హిమవంతుడు అంత ఎత్తురా అంటది. ఆ హిమవంతుడు హృదయం మంచండి, కాస్త సూర్యరశ్మి కరిగిపోతాడు, కరిగిపోతాడు ఆయన. లేకపోతే గంగకి వస్తుంది దగ్గరికి పవిత్రంగా. ఆయన కరిగితేనే కదా వచ్చింది గంగాదేవి. కాబట్టి ముందు అడగవలసింది ఎవరు? అమ్మాయి వాళ్ళు కాదండి. అబ్బాయి వాళ్ళు అయితే అప్పుడు అమ్మాయి వాడు కదులుతారు. ఇప్పుడు స్వామి చెప్పాడు, అయ్యా నాకు చాలా ఇష్టము, కాకపోతే అక్కడ విషయాలు ఏమన్నా నాకు తెలియలేదు. ఆ అమ్మాయి ఇక్కడ చెప్పిన వాళ్ళు అక్కడ చెప్పరా? రుక్మిణీదేవికి వచ్చి కృష్ణుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా రాక్షసులను సంపాదిస్తున్నారు, ఆయన వెనకాల ప్రతి గోపిగా కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటి విషయాలు అందరూ కూడా చెప్తూ ఉంటే వినింది ఆ తల్లి. విని ఆయన యొక్క రూప సంపద తెలుసుకుంది, గుణ సంపద తెలుసుకుంది. ఆ కళ్యాణ స్వరూపుని విడిచి తాను ఉండలేము అనేటువంటి సందేశాన్ని రుక్మిణీదేవి పంపించింది. కరిగిపోయినటువంటి స్వామి అప్పుడు అమ్మవారి గురించి చెప్పారు. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం వాసుదేవస్య కరుణా వివరూపిణి. ఇది గొప్ప మంత్రమైనటువంటి భావన. వేదాంత దేశంలో వారు చెప్పినటువంటి అంశం. సమస్త జననీయం వందే అంటే జగతాం వందే అనొచ్చు కదండి. అంటే ఈ జగత్తు భూతవంతులు వస్తుంది. కాబట్టి ఎన్ని జగత్తులు ఉన్నా కూడా ఈ యొక్క జన్మము కలిగినటువంటి వాళ్ళందరికీ తల్లి ఎవరండి? రుక్మిణీదేవే. సమస్త జననీయం వందే చైతన్య స్తన్యదాయిని. మరి అమ్మ అయితే పాదువాదం ధర్మం కదా, మన సమస్త జనులకి కూడా చైతన్యం అనేటువంటి స్తన్యం ఇస్తుంది. ప్రత్యేకంగా స్పెషల్గా ఎందుకు చెప్పాలంటే పాపం చేసినటువంటి అమ్మవారు ఒప్పుకోదు. ఆయన చెవిలో ఆయన చేసిన పుణ్యాలన్నీ చెప్పేసి నాన్న కోపంగా వస్తే మా అమ్మ ఏం చేసేదో తెలుసండి, పెద్ద మీరు తీరేదో ఈ తప్పులన్నీ మా అత్తగారు అన్నీ చెప్పింది. నేను చిన్నప్పుడు వ్యవహారాలన్నీ అని చెప్పి గొడవ చేస్తుంది. మా పిల్ల ఎప్పుడన్నా గొడవలు వస్తే మా బాబాయ్ స్కూల్లో కొట్టినట్టు ఇంట్లో కొడదామని ట్రై చేసేవాడు. మా స్కూల్లో మా సేఫ్టీకి వచ్చేది ఉంటేవాడే. కానీ నువ్వు చేసిన అల్లరికైనా మొన్న ఇంట్లో టిఫిన్ అంటే పిల్లలు పెట్టి టిఫిన్ కూడా తినేసేవాళ్ళు. ఇంకో తెలుగు మాస్టర్ అని ఉంటుంది మా సేఫ్టీ. కాబట్టి ఇలా అయ్యవారిని కూడా భ్రాంతిలో పడేసేది అమ్మవారు. చాలా తెలివి అమ్మాయిలందరూ తెచ్చుకోండి అమ్మ, ఈ రహస్యాలన్నీ మీకు తెలియాలి. కాబట్టి సీక్రెట్స్ చెప్పేస్తున్నాను నేను, మళ్ళీ రికార్డు కూడా చేసుకోండి జాగ్రత్తగా. కాబట్టి అమ్మవారు చేసేటువంటి పని ముందు అమ్మవారిని పడుకుంటే అయ్యవారు ఈవిడికి వస్తాయి. ఇవన్నీ ఆయన ఈవిడి వల్ల వచ్చేవన్నీ ఆయన అకౌంట్ నెంబర్ ఇచ్చింది కాబట్టి మెసేజెస్ అన్నీ కూడా అక్కడికి వస్తాయి. ఆయనేమో ఆయన పేరు ఫోన్ పే చేసేస్తున్నాడు ఈ డబ్బులన్నీ కూడా. కన్యావరణం అన్నారు కదా,
కరుణా వివరుణి కరుణ కంటూ ఇప్పుడు దేవతల రూపంలో ఉన్న ఈ కృష్ణమ్మని దేవకి అన్నారు కదా. ఇప్పుడు కరుణ స్వరూపంలో ఉంది కాబట్టి ఏమనాలి? రుక్మిణి అని అంటుంది కరుణా వివరూపిణి. కరుణ అనండి ఎవరి రూపిణి, కరుణ స్వరూపం ఇదో ఇలా ఉంటుందని తెలుసుకోండి అన్నారు. అటువంటి అమ్మవారితో కళ్యాణం చేస్తున్నాను సాయంకాలం వరకు చెప్పేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు స్వామి వారికి టైం కాస్త అయితే ఈ కళ్యాణంలో ఒక అంశం మాత్రం చెప్పేసి వదిలేస్తాను. అద్భుతమైనటువంటి అంశం ఏమిటంటే ఈ యొక్క పార్థసారథి స్వామి శ్లేవ్యము, మేఘపుష్పము, సుగ్రీవము, వలాహగిము అనేటువంటి రథముపై వచ్చి రుక్మిణీదేవిని తీసుకువెళ్తూ ఉంటే ఆ తల్లి గొప్ప హితబోధ చేసింది మనందరికీ కూడా. కృష్ణ పరమాత్మలాగా అలా తృతీయోధ్యాయ ఈ ఉపదేశాలు ఉండవు. అమ్మవారు ఎప్పుడు చాలా సంగ్రహంగా ఉంటాయి. అందుకే రామచరిత్రం అనుకుంటారు అనుకుని రామాయణ సఫలాక్షుల పేరు ఉంటుంది త్యాగరాజ స్వామి వారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు చూడంగానే చాలా గొప్ప గుణాలు ఉన్నాయని అభివర్ణించేశాడు రాముడు. కానీ ఆయన లోపల రెండో సీతమ్మ చెప్పింది తెలుసండి మీకు ఆ సందర్భం. రాముడు ఆయన చూడంగానే నా ఋగ్వేద వీరస్య నా యజుర్వేదోపధారిణ నా సామవేద విదుష శక్యమేవం విభాషితం. ఆయన నువ్వెవరోనని ప్రశ్న వేస్తే ఆంజనేయ స్వామికి సమాధానం చెప్పకుండా పక్కనుండే లక్ష్మణ స్వామితో ఈయన ఈ వేదాలన్నీ చదివాడయ్యా బహు వ్యాహర్దానేను నటించి అపశక్తితో మనం 4 మాటలు మాట్లాడితే విభీషిస్తాను అన్ని డబ్బులు చెప్పేసాడే. ఈ ఆంజనేయ స్వామి వారిని ఇన్ని మాటలు మాట్లాడినా ఒక తప్పు లేదు. మనం వ్యాకరణం చేసాం అనేక బహుదాసుతో నేను వ్యాకరణ శాస్త్రం బాగా అవపోసం పెట్టాడయ్యా. శాస్త్రీయ వాక్యేశ్వరు తపశ్చక్రవర్తి ఆంజనేయ స్వామి వారు అని గొప్పగా పూజ చేశాడు. ఎవరు రాముడు అందరి వాడు మర్యాద పురుషోత్తముడు అందరి వారు మాట్లాడాడు సర్వం కాని అలాంటి పరమాత్మ అలాంటి మాట్లాడితే ఈ ఆంజనేయ స్వామి వారు వెళ్ళి ఆ సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి ఎన్నో మంచి మాటలు చెప్పి అమ్మవారిని ఓదార్చిన తర్వాత అమ్మా ఎందుకు రావణాసుడి కష్టాలు పృష్ఠమాలో హిమేదేవి ఒక క్షణం ఇక్కడ కూర్చోమ్మా నా వీటి మీద ఆ రాముడి దగ్గరికి నేను తీసుకెళ్ళిపోతాను అని అంటే అమ్మవారు ఏమన్నారో తెలుసా? ఈ విశ్వరూప సందర్శన గుర్తు పెట్టా లేవు. ఒకే ఒక మాట ఆంజనేయ చాలా మంచివాడు అయ్యా, చాలా గొప్పవాడు అయ్యా, నువ్వు నా దుఃఖాన్ని పోగొట్టడానికి తగినటువంటి వాడు నువ్వు అన్నీ నిజమే. కానీ వాచా ధర్మము వాడు దొంగలాగా వచ్చి మొట్టమొక్కలాగా వచ్చి రావణాసుడు రాముడు లేనటువంటి సమయంలో నన్ను అపహరించాడు. ఇప్పుడు నువ్వు చేసే పని ఏమిటి? కాబట్టి నా రాముడు వచ్చి తన బాణ పరంపర చేత ఈ వాక్యాన్నంతా కూడా శోషింపజేసి ఆ తర్వాత నన్ను తీసుకెళ్ళాలి అని చెప్పి అమ్మవారు చూడండి అంత ధర్మమూర్తి లోకంలో ఎవరి చేత ఏ మాట అనిపించుకొని బంగారు కొండ. ఎవరు బంగారు కొండ అంటే ఎవరండి? ఆంజనేయ స్వామి. పారిజాత ధర్మోదవాసి మారుతి సమర్థ రాక్షసాంతకం. ఆయన ఎలా ఉంటాడండి? కాంచనాద్రి కమలికి విగ్రహం. కాంచన కొండ బంగారు కొండ అంటే ఎవరు? ఆంజనేయ స్వామి. ఒక్కళ్ళ దగ్గర అమ్మ అంజన దగ్గర నుంచి చివరి జాంబవంతుడి దగ్గర వరకు అందరూ ప్రశంసించారు. కానీ అక్షత వయసులో అమ్మవారు ఒకటి. కాబట్టి తప్పు చెప్పేది ఎవరు? అందుకే మార్పు చేయవచ్చు. అందుకే దశరథుడు కన్నా సమాధానం చెప్పగలిగాడు. కానీ అమ్మ దగ్గరికి వచ్చేప్పటికి నమస్కారం పెట్టాడు అంతే రాముడు అన్నది వాడు. అమ్మ ఆశీర్వచనం ఎటువంటిదో తెలుసండి. ఋతవ సాగరాద్వీప వేదా లోకా విశిష్టతే మంగళాన్ని మహాబాహో నిశంతు తవ సర్వదా యన్మంగళం సువర్ణస్య వినదా కల్పయత్పుర అమృతం ప్రార్థయాస్య దత్తే భవతు మంగళం అమృతోత్పాదనే దైత్యాం మృతో వజ్రధరస్య యత్ అదితిర్ మంగళం ప్రాదాత్ దత్తే భవతు మంగళం. ఇలా ఎన్నో మంగళాలు పెట్టి భగవంతుడికి అమ్మ జీవంలో ఏముందో తెలుసా? ఎం పాలయసి ధర్మం వృత్తి ఆచరణీయమైనవి సవై రాఘవ శాంతుల ధర్మస్వామి అభిరక్షలు. ఏ ధర్మాన్ని నువ్వు రామా ఎన్నాడు ఒక వ్రతంగా దృఢ దీక్షతో ఒక ధైర్యంతో పాటిస్తున్నావో ఆ ధర్మమే నిన్ను ఏ దిక్కు వెళ్ళినా ఏ వేదాశయం వచ్చినైనా నిన్ను కాపాడుతుందయ్యా అని అమ్మ కడుపు చదవ 1.5 గంటలో. ఇంకా చెప్పాలంటే 1.5 ముహూర్త కాలం 1 ముహూర్త
చాము అంతే తెలియదు. అంటే 1 గంట 15 నిమిషాల లోపల 14,000 మంది రాక్షసులు జనస్థానాన్ని తపస్థానం చేయగలిగిన అమ్మ ఆశీర్వదిస్తుంది. అది రాముడు. కృష్ణుడు అంత రాక్షస సంహారం చేసేయడం అంటే కారణం ఏంటి? ఆ యశోదమ్మ దాని. అందుకే అంతటి పరమాత్మని అన్నమయ్య ఏమన్నాడు? నువ్వు రుక్మిణి చేతిలో నువ్వు ఎలా అయినా మంచి వజ్రంలో ఉండొచ్చు, కానీ మా యశోదమ్మ బాధ్యత నువ్వు ఆ ముంగిడ పెట్టిన ముఖ్యపు ముగ్గులాంటి వాడు అయ్యాను. అక్కడి నుంచి పెద్ద నువ్వు నల్ల ముగ్గు మొత్తం వెళ్తే ఆ అమ్మ పెంచింది కాబట్టి నువ్వు ఇంత గొప్పవాడు అయ్యావు అని చెప్పి. కాబట్టి రుక్మిణి కూడా ఏం చెప్తోంది కృష్ణ పరమాత్మకి? అందరి చేత ఆశీస్సులు తీసుకున్నటువంటి ఓ కృష్ణ, జగన్మోహనుడు అయ్యా, నా వల్లే నీ అమ్మాయి మోహాలు పుట్టాయా, వరదే ఒక రమాకాంత బలాము. ముందు ఆ పాలకడల్లో ప్రవహించినటువంటి అమ్మవారు లక్ష్మి నాకు అర్థమైపోతుంది. అమ్మాయికి నెగ్గారు తెలియనివ్వండి. మరి ఐక్యూలో ఈ మధ్య డిస్కవరీ ఛానల్ వాళ్ళు చెప్పారు, ఏదో ఆడవాళ్ళు మగవాళ్ళు కన్నా 8 రెట్లు తెలియని వాడు. నేను కూడా తెలియని వాడిని. ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు కొంత మా అమ్మ పాలనలో తెలియాలి కాబట్టి కాబట్టి అమ్మకి కృష్ణుడు ఒక మాట ఇచ్చాడు, అన్ని కళ్యాణాలు చేసుకున్నావయ్యా, నల్లగా ఉండాల్సినటువంటి వాడు నువ్వు పచ్చగా ఉన్నావు, 8 మంది భార్యలు చేసుకున్నావు, శ్రీసతి మేఘ జాపవతి రుక్మిణి రమణి ఇలా సత్యభామ ఇలా ఇన్ని కళ్యాణాలు చేసుకున్నావు, మరి నాకు ఒక కళ్యాణం కూడా చూపించలేదు అని చెప్పి ఆ యశోదను మొదలుపెట్టుకుంటే భగవంతుడి జీవితంలో వెంకటేశ్వర స్వామికి అవతరిస్తే అమ్మ ఒకడు మాదిరిగా వచ్చి దగ్గరుండి ఆ కళ్యాణం మనసులోకి. కాబట్టి అమ్మ అనుగ్రహం, నాన్న అనుగ్రహం, గురువు శాపము ఇవన్నీ మనం గొప్పవాళ్ళకి తెలియదు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి పిల్లలందరికీ కూడా చెప్తున్నాను, అమ్మా నాన్నల్ని గురువుని గౌరవించకుండా మీరెవ్వరూ కూడా ఏ అభ్యుదయాన్ని సాధించలేరు. ఎందుకంటే నదేవత్యాహ అంటే అమ్మ ఎవరు అంటే సమస్త దేవతల పై ఉండేటువంటిది అమ్మ. నా మాతో పరదైవతం, నా గాయత్రిగా పరమంతం. సంధ్యావనం వదిలేసి నేను సెలక్షన్ జ్ఞానాలకి అంటే కుదరదండి. త్రికాల సంధ్యావనం చేసిన తర్వాతే నువ్వు ఐదాగ్యంగా లేకపోతే సెలక్షన్ ఎలా పెట్టివైనా క్రమ జన ఘన జట ఇలా ఫలము క్రమము ఇలా ఇంటి పాఠాలు ఏమైనా ఉంటాయి. ఇవి చదివినా అన్నింటి చేసినా రావణాసుడిలాగా నువ్వు ఎంత గొప్పవాడైనా ఘన పాఠాలు చెప్పినా కూడా అమ్మకి నమస్కారం పెట్టాలి, గాయత్రి చేయాలి. ఎవరు మాట చాతస్థంగా చెప్తాం. ముసలాన్ని ఏమనుకోకండి, రుక్మిణి కళ్యాణం చూస్తే ఏదో పాతకాలం చింతకాయ మాటలని మాట్లాడుతున్నాడు అనుకోకండి. ఎవరు చెప్పినా ఇవే చెప్తారు. పీఠాభివృద్ధులు వచ్చినా కూడా ఇవి తెలియకుండా మీరు ఏ అభ్యున్నతి సాధించలేరు. ఎంతటి చారిత్రక వీరులైనా, ఎంత పురాణ పురుషులైనా తల్లిదండ్రుల యొక్క గురువుల యొక్క అనుగ్రహం లేకుండా వాళ్ళు ఏమీ పొందరు. మనం గణపతి పూజతో పూజిస్తున్నామంటే కుమారస్వామి 3 తీర్థాలు తిరిగేటువంటి దానికన్నా కూడా గొప్ప అనుకుని గణపతి తల్లిదండ్రుల చుట్టూ తిరిగి జ్ఞానాపత్యాన్ని పొందారు. కాబట్టి మనం తల్లిదండ్రుల ఆరాధన వల్ల సకల తీర్థ ఫలాలు పొందుతాం. అమ్మను పక్షి వాడికి అప్పచెప్పేసి గోదావరి పుష్కరాలకు వెళ్తే మనకు ప్రత్యేకంగా వచ్చేటువంటి పుణ్యం ఏం లేదు. కాబట్టి తల్లిదండ్రుల సేవ చేయండి, ముందు గురువుల అనుగ్రహాన్ని పొందండి, తర్వాత సకల దేవతల అనుగ్రహం కూడా మీకు సకల తీర్థాల గుర్తినటువంటి సకల కళ్యాణాలు తిలకించినటువంటి పుణ్యం మీకు వస్తుంది. ఇది సకల వేదముల యొక్క ఉపనిషత్తుల యొక్క సారంగా నేను చెప్తూ ఉన్నాను. అందమైనటువంటిది రుక్మిణీ కళ్యాణం. అందులో వైభవాన్ని మనం మంత్రభాగం అయ్యాక చివరిలో మంగళ శ్రవణంగా ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకసారి నాకు ఇష్టమైన గోవిందనామని చెప్పారు. రుక్మిణీ రమణ గోవింద గోవింద. రుక్మిణీ రమణ గోవింద గోవింద. రమణ గోవింద గోవింద. గోవింద 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 గోవింద.
శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ముత్తాత గారి పేరు దేవమేఘ మహారాజ ధర్మ అనేటువంటి వారిని. శ్రీకృష్ణ స్వామి వారి యొక్క తాతగారి పేరు సూరసేన మహారాజ్. కాబట్టి శ్రీకృష్ణ స్వామి వారికి శౌరి అనేటువంటి నామం వచ్చిందన్నమాట. అదేవిధంగా శ్రీకృష్ణ స్వామి వారి యొక్క తండ్రి గారు వసుదేవ మహారాజ్. కాబట్టి వాసుదేవ అనేటువంటి నామం భగవంతుడికి వచ్చింది. శ్రీకృష్ణ స్వామి వారు కొడుకుగా మన ముందు ఉన్నారు. వారి యొక్క ఆశీర్వచనాన్ని మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారు రుక్మిణి అమ్మవారి యొక్క తల్లలో శైవ్య మహారాజ వర్మణం కత్రి, విదర్భ మహారాజ వర్మణ పౌత్రి, భీష్మక మహారాజ వర్మణ పుత్రి. తాతగారి పేరు శైవ్య మహారాజు గారు, తాతగారి పేరు విదర్భ మహారాజు గారు. అదేవిధంగా తండ్రి గారు భీష్మక మహారాజు గారు. వారి యొక్క పుత్రిగా అన్నపాగని లక్ష్మీ స్వరూపిణి రుక్మిణి అమ్మవారుగా ఒకసారి భరత్రయం 2 నిమిషాలు సమయం ఇచ్చారు. ఇక్కడ గోత్రపాలు చెప్తూ ఒక అంశం వర్మణీయ అన్నారు. ఇది కూడా తెలంగా ఇలాంటి మాటలు మనం అంతా కూడా ఏకవంశ స్వరూప ఇలాంటివి పాడుతూ ఉంటాం కదా. మరి క్షత్రియుడు ఎలా ఉందండి ఈయన అంటే ఎక్కడ పెరిగాడనేటువంటిది, ఎక్కడ పుట్టాడనేటువంటిది కూడా కాదు కదా, ఎక్కడ పెరిగాడనేటువంటిది కదా. సిటిజన్షిప్ ఎక్కడుంది? యాదవుల్లోనే కదా ఆయన ఉంది. మరి ఆ కాలంలో లీగల్ అబ్జెక్షన్ ఏం లేదా? వర్మ అని ప్రాంతంలో కూడా చెప్పేస్తున్నారు. ఎప్పుడు అంటే ఈ యాదవులు క్షత్రియులండి. ఒకప్పుడు పురువంశం అనేటువంటిది ఉంది. ఈ వంశాలన్నీ కూడా తెలుసుకోవాలి. మన ప్రాంతం వాడిని మనకెందుకు అని అనుకోడు. వినయం క్షత్రియ పుత్రేభ్య అన్నారు. వినయం నేర్చుకోవాలంటే క్షత్రియ పుత్రులైనటువంటి రామలక్ష్మణుడి దగ్గర నేర్చుకుంటా రామాయణం చదివి పెద్దలు చెప్తారు. కనుక ఒకప్పుడు దెయ్యాన్ని సంక్రమిస్తాయి. కాబట్టి మన పాప పరిహారార్థం, పుణ్య చారిత్ర్య నిర్మాణార్థం మన యొక్క ప్రవరులు అమ్మవారి భక్తుడి, అయ్యవారి భక్తుడి శ్రద్ధగా అటు 7 తరాలు ఇటు 7 తరాలు మొత్తం ధరింపజేసేటువంటి ఇవన్నీ కూడా కళ్యాణాలు. ఇంకా చెప్పాలంటే భగవత్ కళ్యాణాలు సంకల్ప ఎలా ఉంటుంది తెలుసండి? దశపూర్వేష దశాపరేష మధ్వంశాన మాతృవంశాన 10 తరముల వారిని, తరువాత 10 తరముల వారిని, మన తరములు అంటే 21 తరములు, మన పక్ష వాళ్ళని అంటే మన గోత్రం కలిగిన తండ్రి పక్ష వాళ్ళని, తల్లి పక్షం వాళ్ళని కూడా ఈ కళ్యాణం చేయించుకోవడం వల్ల రుక్మిణి కృష్ణుడి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలు స్వామియాజులు బ్రహ్మానందం గారు, అయ్యేవ దేవల స్వామియాజులు బ్రహ్మానందం అయ్యేవ దేవల అయ్యేవ స్వామియాజులు గారు బ్రహ్మానందం గారు. దాన్ని నేను బ్రహ్మానందం, వారు బ్రహ్మానందం. కాబట్టి ఆ అద్భుతమైనటువంటి మనం ఆ దివ్య పురుషుని యొక్క కటాక్షం కోసం ఇంకా మనం శుభముహూర్తం, రత్నాష్టకాలు, ధృతిక, తలపురాలు, తర్వాత ఈ యొక్క కాంతులు, జ్యోతి స్వరూపాన్ని ఇక్కడ జ్యోతిర్దేవతలను అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానం చేసుకోవడం, మంగళసూత్ర పూజ, మాంగళ్య ధారణ, ఆ తలపురాలు, బ్రహ్మముడి ఆశీర్వచనం, పూజ, నివేదన, హారతి, మంత్రపుష్పం, చతుర్వేద స్వస్తి తీర్థ ప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. గురుగారు ఇక్కడ పోలీస్ వ్యాన్ వచ్చింది, మన వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉన్నట్టున్నాయి. ఎవరు వెహికల్స్ సరిగ్గా లేక జానకీ రమణ గోవింద గోవింద వైదేహీ రమణ గోవింద
లెఫ్ట్ సైడ్ గోడ లోక కళ్యాణార్థం శ్రీ రుక్మిణీ శ్రీకృష్ణ స్వామి దేవత దివ్య లీల కళ్యాణ మహోత్సవ ఆంగత్రేణ షోడశ మహాదాన అంతర్గత మత్స్య పురాణ గుప్త కన్యాదానం అహం కారయిష్యామహే అన్యోన్య సహాయేన అద్విముఖేన. ఇప్పుడు మహాసంకల్పం చూస్తున్నారండి, అందరూ కూడా సభగా వినవలసిందిగా కోరుతున్నాను. अस्य श्रीमद्भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य चित्यापरिमितशक्त्या प्रियमाणस्य महालोकस्य मध्ये परिभ्रमणानामनेककोटिब्रह्माण्डानां व्यक्ताप्युगमहदहङ्कारपृथिव्यापस्ते भौमसुप्रतीकाख्याष्टदिग्गजो परिप्रतिष्ठितस्य अतलवितलतुलमहातलरसातलपातालाख्य सप्तपातालानां परिकरे भूलोक भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकानाम् अधोभागे चक्रवालशैलमहागयमध्ये मुक्तिन्यां महाकालायमान फणिराजशैलस्य सहस्रफणाफणिमण्डलमण्डिते इन्द्राग्नियमनिरतिवर्णवायुकुबेर ईशानाष्टदिक्पालकपालिके భక్త మహాశయులందరికీ విజ్ఞప్తి, కార్ నెంబర్ 02289210023 ఈ 3 కార్లు సంబుల్లామలపుండరీకనైన పుణ్యపురాణ పుమాన్ లోకేశ శ్రుతిచార సోమకార మత్స్యామదారో హరి శ్రీమాన్ సింహగిరీశ్వర కరుణయా సత్యాన్ సదా మంగళం ధానా శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన लक्ष्मीर्यस्य परिग्रहः गमनतो सुनिर्जगत्मानतः पौत्रश्चत्रयोषणस्सुरगुरुश्रेष्ठश्च शय्यासनम् ब्रह्माण्डं धनमन्दिरं सुरगणायस्य प्रभो सेवकाः सत्रैलोक्यकुटुम्बकारणपरा कुर्यात् सदा मङ्गलम् सावधान शुभमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सप्तद्वीपकुलाजलेन्द्रजलधिस्तोमाभिनन्दभूः भारालीढफणीन्द्रमण्डलधरो मन्दारमालार्चितः भावग्नो बहुचक्रलाञ्छितधरो कूर्मावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलम् लीलालोटित सर्पसागर जल संपूर्ण चंद्र प्रभो हेमाक्षासुरखंडनो भुजगदश्चक्रान्तकं संततम् तं श्लोक्रोद्धृतमेदिनी भयहर क्रोधावतारो हरिः श्रीमान् सिंहगिरीश्वरः करुणया दद्यात् सदा मङ्गलम् सावधान मुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मीनारायण ध्यान सावधान नागादिग्रीशेषगरुडादेवेन्द्रनामो गुरुः चन्द्रार्कौ करुणामलौ मधुरम्
डोले ओम भूः लक्ष्मी श्रियामावाहयामि ओम श्रियामावाहयामि ओम डोले ओम भूः ओम अर्पणमस्तु गंगा सिंधु सरस्वती यमुना गोदावरी नर्मदा कृष्णा भीमनदी फल्गुशरयो श्रीमन्नदी कावेरी कपिला नेत्रावती नद्यश्री मुहूर्ते सावधानान् सुरग्ने सावधानान् वसिष्ठवागीश्वराभ्यां नमः डोलारोहण मुहूर्तस्य मुहूर्तवस्तु डोलारोहण मुहूर्तमस्तु देव विद्यावरन्देव लक्ष्मीपते स्मरामि मूर्ति सावधान सुरग्ने सावधान वसिष्ठवागीश्वराभ्यां नमः डोलारोहण मुहूर्तमस्तु ಹಾಲು ಗಡಲೋಳು ಒಡಿಸಿದವನೇ ध्रुवा पृथिवी ध्रुवा सप्तमतायिने ओम विश्वानि जगद्ध्रुवो राजानं ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिर्यवतिर्महि ध्रुवन् दैन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं बाबुलकेदावत् बाबु ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆ ಒಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ರಾಯನ ಕುಮಾರಿ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ವಿಠಲನ ರಾಣಿ ಭಾಗ್ಯದ ಅಂದ್ರೆ ಅದು ಇದು ಮಾಡಿದ್ರಲ್ವಾ ಸ್ವಲ್ಪ ध्रुवविदुत्तरः तृतीयो अग्निष्ठे प्रतिस्तुरीयस्ते मनुष्यदाः अनन्तं प्रथमस्यैवयोनिं कुलायिनं धृतवन्तकंसमित्रे यज्ञन्न यजमानाय साधु सूर्यादीनां नवानां ग्रहाणां चिन्तास्तु కూర్చోండి గోవింద గోవింద రమణ గోవింద గోవింద వైదర్భీ రమణ గోవింద గోవింద. వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో కూడా సంకల్పం చేసేప్పుడు భగవంతుడు దేవుడు కృష్ణుడనే చెప్పుకున్నాడు. తల్లిదండ్రులు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకంగా లేరు, దేవకీ వసుదేవులనే చెప్పుకున్నాడు. ఆయన ఏ వంశంలో పుట్టామంటే చంద్రవంశంలో పుట్టానని చెప్పుకున్నాడు. ఆయన
అయితే వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణంలో ఆశ్చర్యం ఏంటంటే మామూలుగా ఇప్పటిలాగా పెళ్లిళ్ళు జరిగితే ఎవరికి బలం ఉంటే వాడు ముందెళ్ళి పడిపోతూ ఉంటాడు. కానీ అది సంప్రదాయం కాదండి. ఎవరు పెద్దవాళ్ళు వాడు ముందు భోజనం చేసిన తర్వాత సామాన్యులు వెళ్ళి భోజనం చేయడం అనేటువంటిది సంప్రదాయం. ఇప్పుడు మహానివేదన జరుగుతుంది కదా, ఈ మహానివేదన వెంకటేశ్వర స్వామి కళ్యాణం అప్పుడు జరుగుతుంది ఉంటారు కదా దేవతాగణాలు. వీళ్ళందరూ నీకన్నా చిన్నవాళ్ళే కదా, మరి చతుర్వేద స్వస్తితో పూర్తయ్యేటువంటి నీ మహానివేదన జరిగే ముందుగా ఎవరు పెద్దవాళ్ళు వాళ్ళు భోజనం చేయాలి అన్నారు.